మాదాపూర్ సున్నం చెరువు దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలు చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. బఫర్ జోన్ లో ఉన్న బిల్డింగ్లతో పాటు గుడిసెలు కూల్చివేయడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని మండిపడ్డారు. గత 10 ఏళ్లుగా ఇక్కడ గుడిసెలలో కూలీ పని చేసుకుంటూ ఉంటున్నామని చెప్పారు. దౌర్జన్యంగా గుడిసెలు కూల్చివేస్తే ఎక్కడికి వెళ్లాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. మాదాపూర్ సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి. మొత్తంగా ఉదయం 2 చోట్ల కూడా హైడ్రా కూల్చివేతలు చేపట్టడం జరిగింది. ఇటు మాదాపూర్ సున్నం చెరువు కావచ్చు, అలాగే అటు కుత్బుల్లాపూర్లోని కత్వ చెరువు, మల్లంపేటలోని కత్వ చెరువు కూల్చివేతలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా చూసుకున్నట్టయితే అక్కడ కత్వ చెరువులో విల్లాస్ కి సంబంధించి 17 గుర్తించడం జరిగింది. ఆ 17 ఇప్పటికే FTL బఫర్ లో ఉన్న 8ని ఈ రోజు కూలుస్తామని కూడా చెప్పిన నేపథ్యం కనిపించింది. సున్నం చెరువుకి సంబంధించి చూసుకున్నట్టయితే సున్నం చెరువులో కొన్ని పట్టా ల్యాండ్స్ ఉన్నాయి. పట్టా ల్యాండ్స్ కి సంబంధించి కొద్దిగా వివాదం తలెత్తుతుంది. పట్టా ల్యాండ్స్ లో కన్స్ట్రక్షన్ మాత్రం చేయరాదు. బఫర్ కావచ్చు, ఏదైతే FTL కావచ్చు ఉండడం జరిగిందో దాంట్లో ఓన్లీ వ్యవసాయం దానికి సంబంధించిన గ్రాస్ కావచ్చు, ఏదైనా పశుపోషణకు సంబంధించిన వాటి మాత్రమే చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ భారీగా ఒక 7-8 వరకు కూడా భారీ షెడ్లను నిర్మించి దీంట్లో వ్యాపార సముదాయాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా వాటిని కూడా కూల్చివేయడం జరిగింది. అలాగే ఈ సున్నం చెరువు పరివాహక ప్రాంతంలో ఏదైతే చుట్టుపక్కల ఉన్న దాంట్లో ఒక 70 వరకు కూడా గుడిసెలు వెళ్ళడం జరిగింది. వీళ్ళందరూ కూడా కూలి పని చేసుకునే వారు ఉండడం జరిగింది. వీరందరూ కూడా గతంలోనే హైడ్రా అధికారులు వచ్చి దీనికి సంబంధించి ఏదైతే ఎంతవరకు FTL ఉంది, బఫర్ ఎంత వరకు ఉందని చూసిపోయారు. కానీ మీరు వెళ్ళిపోండి అని కూడా మాకు ఎక్కడా చెప్పలేదు అని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. వారందరూ కూడా కూలి పని చేసుకునేవారు. ఈ రోజు ఒకేసారి గుడిసెలను తొలగిస్తే ఉన్నదే చిన్న గుడిసె 60 గజాలు 30 గజాల లోపు వాళ్ళందరూ కూడా గుడిసెల్లో జస్ట్ పాలిథిన్ కవర్ తో 4 షెడ్ లెక్క వేసుకొని వారు పాలిథిన్ కవర్ తో కప్పుకొని ఉన్న షెడ్లతో వాళ్ళందరూ కూడా కాలం వెలుదిస్తున్నారు. వారందరూ కూడా రోజు వారి కూలీ పని చేసుకునేవారు. ఇప్పుడు ఉన్నట్టుగా వచ్చి సామాన్ బయట వేసి మమ్మల్ని కూల్చివేస్తే ఎట్లా అని చెప్పేసి కూడా కొంత వాగ్వాదం తలెత్తింది. 2 మహిళలు కూడా వారందరూ కూడా కిరోసిన్ పోసుకొని తాము ఆత్మహత్యకు ప్రయత్నిస్తామని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. పోలీసులు రంగప్రవేశం చేసి వారందరినీ కూడా సంధాయించే ప్రయత్నం చేయడం జరిగింది. ముందు ఇదంతా కూడా తీసివేస్తున్న సమయంలో వారికి సంబంధించి పునరావాసం కావచ్చు, వారిని వేరే దగ్గర అకామిడేట్ చేయాల్సిన బాధ్యత కూడా అధికారులపై ఏంటంటే మరి కూల్చివేస్తాం, మీరు ఎక్కడికైనా పోండి అని అంటే మాత్రం కుదరదు. ఎందుకంటే ప్రభుత్వం వారి చేతిలో ఉన్నది. ప్రభుత్వం ఎవరైతే ఉండడం జరిగిందో దానికి సంబంధించిన పునరావాసం కూడా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి హైడ్రా వేరు కాదు, ప్రభుత్వం వేరు కాదు, అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంతమంది కుటుంబాలను రోడ్డు మీద పడేయడం వల్ల ప్రభుత్వానికి ఏమవుతుంది, వారి మరి పునరావాసాలు ఎక్కడ చూపిస్తారు అనేది కూడా అక్కడ క్వశ్చన్ రావడం జరుగుతుంది. రైట్ గణేష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.